హోమం సంపూర్ణంగా విజయవంతంగా ముగిసింది. ఒక్క నిమిషం అమ్మా. ఏమండి, ఇలా రండి. చూడండి, నేను చెప్పే ప్రతి మాట మీ చివరి క్షణం వరకు జ్ఞాపకం ఉంచుకోండి. పెళ్ళైన ఆడదానికి ఐదోతనం అంటే పంచప్రాణాల కన్నా విలువైనది. ఆ మాంగల్యం మానమంత పవిత్రం. భర్తనేవాడు సంపాదించే యంత్రం కాదు, ఆడదానికి ముక్తిని ప్రసాదించే మంత్రం. పతి అనేవాడు నిత్యం కళ్ళెదురుగా కనిపించే దేవుడు ప్రతి స్త్రీకి. కార్యేషు దాసి అంటే భర్తకి పనిమనిషిలా ఉండాలి. కరణేషు మంత్రి అంటే కష్టంలోనూ సుఖంలోనూ సలహాలివ్వాలి. భోజ్యేషు మాత అంటే కన్న తల్లిలా తినిపించాలి. శయనేషు రంభ భర్తతో నిద్రించేటప్పుడు రంభలా ముస్తాబవ్వాలి. రూపేచ లక్ష్మి నుదుట కుంకుమ పెట్టుకుని నిండుగా జడ వేసుకుని తల నిండా పూలు పెట్టుకుని నిత్యం లక్ష్మిలా కనిపించాలి. క్షమయా ధరిత్రి అంటే కోపాన్ని తగ్గించుకుని ఆవేశాన్ని అణుచుకుని ఎల్లవేళలా ఒక ఆడది భూదేవంత ఓర్పుతో ఉండాలి. వీటన్నింటినీ పాటిస్తూ భర్తని గౌరవించాలి. అప్పుడే ఒక ఆడది సంపూర్ణమైన స్త్రీ అనిపించుకుంటుంది. ఇది గుర్తెరిగి ఈ ఇంటి కోడళ్ళవ్వడం అదృష్టంగా భావించి జాగ్రత్తగా మసలుకోండి. వస్తాను సీత. అమ్మా, అక్కడ ఏం జరిగిందో తెలీదు. నాలోకి నువ్వు ప్రవేశించి పూనకం తెప్పించావు. నా మరుదుల్ని కాపాడినందుకు
నీకు శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. చెప్పాను కదా సీత, రామరాజు కుటుంబానికి దొరికిన వరం నువ్వు. నీలాంటి కోడల్ని పొందటం వీళ్ళ అదృష్టం. సీత, చెప్పండమ్మా. నీ మరుదులు ప్రాణగండం నుంచి బయటపడ్డట్టే. కానీ నిన్ను ఆవేదనలో ముంచెత్తి నీ మనసు తల్లడిల్లిపోయి నీకు కన్నీళ్లు నిత్యం ప్రవహించే నింద నీ వైపు వాయువేగంతో దూసుకొస్తోంది. నీ జీవితంలో తుఫాను సృష్టించబోతోంది. ఏం చెప్తున్నారమ్మా? భవిష్యత్తులో నీకెదురయ్యే చేదు నిజం. మహాసాధ్వి సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేయించిన ధాత్రి ఇది. సీతలాంటి పతివ్రతనే అనుమానించిన నేలమ్మ ఇది. ఈ కుటుంబాన్ని బాగు చేయడానికి అహర్నిశలు శ్రమించావు. నిన్ను నువ్వు కాపాడుకునే సమయం ఆసన్నమయ్యింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని కబళించివేస్తుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని కబళించివేస్తుంది. ప్రశ్నలు ఏవో సుడిలో ఇదే దసడిలో దరి ఇటో ఎటో జగడం విసిరిన చీకటి గడియకి నిప్పుల కుంపటి గరళం దాచిన పశుపతి గాయాలే సోకి పోరాటంలో నీకు కన్నీళ్లు నిత్యం ప్రవహించే నింద నీ వైపు వాయువేగంతో దూసుకొస్తోంది. నీ జీవితంలో తుఫాను సృష్టించబోతోంది. కాలే చితిలో కదిలే ఎదలో వేల వేల ప్రశ్నలు ఏవో. రక్త తర్పణం జరిగింది.
అమ్మవారేంటి నా మీద నిందపడే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారేంటి? ఇంతవరకు ఆ అమ్మవారు చెప్పినట్టే జరుగుతోంది. అంటే అంటే నిజంగానే నా జీవితం మీద మచ్చపడిపోతోందా? సీత ఎందుకో ఏదో దాస్తోంది. హడావిడిగా మృత్యుంజయ హోమం జరిపించింది. ఏదో ఫోన్ వస్తే పూజ దగ్గర ఉండకుండా కంగారుగా ఎటో వెళ్ళిపోయింది. నా తమ్ముళ్ళతో కలిసి చేతికి గాయంతో తిరిగి వచ్చింది. అమ్మవారేమో రక్త తర్పణం అని సీత దేనికైనా తెగిస్తుంది అన్నారు. వీటన్నిటి వెనక ఉన్న అసలు కారణం ఏంటి? అసలేం జరుగుతుంది? వాడెవడో రాజశేఖర్ మనిషిని ఫోన్ చేసి పెద్దొదిన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనల్ని రెచ్చగొట్టాడు. మనం ఆవేశంగా వెళ్తే చంపడానికి ట్రై చేశాడు. అసలు వాడెవడన్నయ్యా? వదినకి చైర్మన్ ఎండీగా ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఆ రాజశేఖర్ పగబట్టి ఇదంతా చేశాడేమో. అలా చేసే అవకాశం లేదన్నయ్య. ఎందుకంటే నేను చూసినంత వరకు రాజశేఖర్ గారు చాలా మంచివారు. ఎట్ ద సేమ్ టైం పెద్దొదనంటే ఆయనకి చాలా గౌరవం కూడా. ఎంత వదినంటే గౌరవం ఉన్నా సడన్ గా ఎండీ సీట్ నుంచి దింపేసరికి అహం అడ్డొచ్చిందేమో. వదిన మీద కోపం పెంచుకుని ఇదంతా చేశాడేమో. మనల్నేమో పెద్దన్నయ్యతో సహా ఎవరి ముందు ఈ విషయం నోరు విప్పొద్దని పెద్దొదని గట్టిగా చెప్పింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చాక కూడా ఎందుకు దీన్ని వదిన రహస్యంగా ఉంచాలనుకుంటుంది? దీనికి సరైన సమాధానం చెప్పగలిగేది వదిన మాత్రమే. పదండి వెళ్ళి అడుగుదాం. వదినా, ఏంటి శంకర్, ఇలా వచ్చారేంటి? జరిగినవన్నీ ఒక్కొక్కటిగా సమాధానం లేని ప్రశ్నలై బుర్రని తొలుస్తుంటే నిద్ర ఎలా పడుతుందో వదినా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దాచిపెడుతున్న నిజం గురించి. ఎవడో రాజశేఖర్ మనిషిని మాకు ఫోన్ చేసి నువ్వు బలవంతంగా ఎండీ పోస్ట్ కొట్టేశావని నానా మాటలు అన్నాడు. మమ్మల్ని రెచ్చగొట్టి పిలిపించి చంపబోయాడు. నువ్వేమో మాకు ప్రాణగండం ఉందని మృత్యుంజయ హోమం చేయించడమే గాక అక్కడికొచ్చి అమ్మవారి రుద్ర రూపంతో మమ్మల్ని కాపాడావు. పరిస్థితి చావుదాకా వెళ్ళడానికి కారణం ఏంటొదినా? మొదట్నుంచి అనుమానిస్తున్నట్టుగానే సీతక్క మన దగ్గర ఏదో భయంకరమైన నిజం దాస్తోంది సరస్వతి. ఆ అనుమానం ఈ రోజు అక్క ప్రవర్తనతో మరింత బలపడింది దాక్షాయణి. ముందేమో మన మొగుళ్ళు హోమ సమయంలో చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయారు.
ఆ తర్వాతేమో కంగారుగా అక్క కూడా వెళ్ళి మరుదులతో కలిసి చేతికి గాయంతో ఇంటికి తిరిగొచ్చింది. ఏమైంది అంటే అసలు సమాధానమే లేదు. వీళ్ళిద్దరేంది పెద్ద పోలీసుల లెక్క ఎంక్వైరీలు చేస్తుండ్రు? అసలు అక్క మన భర్తలకి బాగోలేదని మృత్యుంజయ హోమం పెట్టించడం ఏంటి? నాకేమీ బోధపడ్డం లేదు. ఈ హోమానికి మన భర్తల గండానికి సీతక్క ఆఫీస్ ఎండి రాజశేఖర్కి ముడిపడుందేమోనని నా మనసు కనిపిస్తోంది సరస్వతి. కదా, నాకు కూడా అదే డౌట్. వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఎండి తాన్ని ఆగిండ్రేంది? కొంపదీసి ఆఫీస్ ముచ్చట నన్ను అడుగుతారా ఏంది? చిట్టి, ఆఫీస్లో ఏం జరుగుతుందమ్మా? ఏందక్క మజాక్ చేస్తుండ్రా? ఆఫీస్లో ఏమైతుంది? ఆఫీస్ పని అవుతుంది. అది తెలివి సమాధానాలు చెప్పకు. సీతక్కకి మీ పాత ఎండి రాజశేఖర్కి మధ్యలో ఏదో జరుగుతోంది. గసవంటిదేం లేదక్క. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటుండ్రు. ఓవర్ యాక్షన్ చేయకు. మర్యాదగా చెప్పు, ఆఫీస్లో ఏం జరుగుతోంది? సడన్ గా పాత ఎండీని తీసేసి సీతక్కని ఎందుకు ఎండీని చేశారు? రాజశేఖర్కి అక్కకి మధ్యన ఏంటి ప్రాబ్లం? పైగా నువ్వేంటే మొన్నటి వరకు మా ఇద్దరి కొంగు పట్టుకుని తిరిగి సీతక్కని నానా మాటలు అన్నదానివి. ఈరోజు ఇష్టదైవాలకి దండం పెట్టుకోండి అంటే ఏకంగా అక్కా బావగారి కాళ్ళకి దండాలు పెట్టి మరీ కాకా పడుతున్నావు. నీకంతా తెలుసని మాకు తెలుసు. పిచ్చి వేషాలు వేయకుండా నిజం చెప్పు. మీరు ఎట్లా అడిగినా నా జవాబు ఒక్కటే. గడ మీరు అనుకుంటున్నట్టు ఏమైతలే. దాక్షాయణి, చిట్టి చెప్పదు గాని పద, మనం డైరెక్ట్ గా అక్కనే అడుగుదాం. పద. ఆగు సరస్వతి. సీతకు అస్సలు దొరకదు. తను చాలా తెలివైంది. మాటైనా దాటేస్తుందేమో కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి మనకెలా తెలిసేది? సీతక్క జరిగింది చెప్పాలి అంటే బావగారితో అడిగించాలి. పద, బావగారితో మాట్లాడదాం. పద. ఓయ్, నువ్వేంటిక్కడ? రా. మీరు వెళ్ళండి, మీరు ఓన్రీ. ఏ చిట్టి, రమ్మన్నా. ఏంటిది? ఏంటమ్మా? మీరు ఈ కుటుంబం పరువు కోసం ఎంత ఆరాటపడతారో మాకు తెలుసు. మన కుటుంబ పరువు నిలబడటానికి ఎంత కష్టపడతారో మాకు తెలుసు. ఈ కుటుంబం కోసం మీరేం వదులుకున్నారో కూడా తెలుసు. కానీ మీ పేరు, ప్రతిష్ట అన్నీ క్రమంగా మంట కలుస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా బావగారు? ఎవరు? మరెవరో కాదు, మీ భార్యే. సీతకే దీనంతటికీ కారణం. మీరు అక్కని పార్వతిలాగా పక్కనుంచుకోకుండా గంగలాగా తల మీద పెట్టుకున్నారు. అందుకే మీకీ తల వంపులు.